అందరికీ నమస్కారం అండి. ఈరోజు నాకు సంతోషంగా ఉందండి ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నందుకు. ఎన్నాళ్ళుగానో నేను వెయిట్ చేసి ఎంతో ఇష్టపడి తెప్పించుకున్న అష్టలక్ష్మి ప్రతిమలు మీతో షేర్ చేస్తున్నానండి. ఇవి నేను ఎంతో ఇష్టపడుతున్నానని చెప్తే మా వారు విజయవాడ నుంచి తెప్పించారండి. నాకు ఎంతో నచ్చాయి. అష్టలక్ష్మి ప్రతిమల కోసం ఎన్నో షాప్స్ వెతికానండి. ప్రతిమల అచ్చులు అంత అందంగా అనిపించలేదు. ఆ తర్వాత విజయవాడలో ఉన్నాయని తెలిసి అక్కడి నుంచి తెప్పించుకున్నాను. చాలా అందంగా ఉన్నాయండి ప్రతిమలు కూడా. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, వైభవలక్ష్మి, విజయలక్ష్మి అన్ని లక్ష్ములు కూడా ముఖవర్చస్సు తీర్చిదిద్దినట్టు నవ్వుతూ ఉన్నారండి. ప్రతి అమ్మవారి రూపు కూడా చాలా డీటెయిలింగ్గా చాలా బాగుందండి. ఇలాంటి ప్రతిమలు బ్రాస్ ఐడల్స్ అమ్మే షాప్స్లో అవైలబిలిటీలో ఉంటాయండి. అంటే కాంస్య విగ్రహాలు, కాంస్య అమ్మవారి ప్రతిమలు, కాంస్య దేవుని ప్రతిమలు అమ్ముతారు కదా, అలాంటి షాప్స్లో ఉంటాయంట. ఒక్కొక్క ప్రతిమ 3 ఇంచెస్ హైట్ ఉన్నాయండి. 1.6 kg వెయిట్ ఉన్నాయి. ఇన్నాళ్ళు లక్ష్మీ అమ్మవారి ప్రతిమల కోసం వెతికాను. వారేమో నా ఇంటికి వచ్చేశారు. ఇప్పుడు నా సమస్యల్లా అమ్మవారిని పూజ గదిలో ఎలా సర్దుకోవాలి, ఎలా అలంకరించుకోవాలి అనే తపన అన్నమాట. అందుకోసం నేను అమెజాన్ నుంచి ఒక ప్రోడక్ట్ తెప్పించానండి. ఇది యాక్చువల్గా కిచెన్లో స్పైస్ కంటైనర్ సర్దుకోవడానికి స్టెప్ బై స్టెప్ ఉండే ఆర్గనైజర్ అన్నమాట. నాకేమో ఈ ఐడియానే వచ్చిందండి. అష్టలక్ష్ముల్ని ఈ స్టెప్ బై స్టెప్ ఉండే ఆర్గనైజర్ పైన సర్దుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది. పై స్టెప్పు, రెండో స్టెప్లో 3 విగ్రహాలు, లాస్ట్ స్టెప్లో 2 విగ్రహాలు పెట్టుకుంటే అటు ఇటు దీపాలు పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుందనే ఆలోచన వచ్చింది. సో వెంటనే ఈ ఆర్గనైజర్ని పూజ గదిలో తీసుకెళ్ళి ఈ మూల ప్లేస్ చేశాను. అంటే పూజ గదిలో ఈశాన్యం మూల. ఇప్పుడు నేను అమ్మవారి విగ్రహాల్ని నాకు నచ్చినట్టు ఎలా సర్దుకున్నానో, అష్టలక్ష్ములకు పూలు ఎలా అలంకరించుకున్నానో, పసుపు కుంకాలు ఎలా పెట్టుకున్నానో, పూజ ఎలా చేసుకున్నానో డీటెయిల్డ్గా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. ఒకసారి వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంది మామ్స్ కిచెన్ తెలుగు.